సో హాయ్ గైస్ అందరికి వెల్కమ్ టు యువర్ న్యూ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే మనం HTML ప్రాజెక్ట్ 2లో ఫేవరెట్ కోడ్స్ ఇన్ HTML అయితే లాంచ్ చేస్తాం. సో ఫేవరెట్ కోడ్స్ అనగానే ఈ వీడియోలో వచ్చేసరికి బ్లాక్ కోడ్, కొటేషన్, అలాగే సైడ్ ట్యాగ్ ఎలా యూజ్ చేయాలని చెప్పి ఒక కోడ్ అలాగే ఒక అవుట్పుట్తో మీకైతే చూపించబోతున్నాం. సో వీడియోని అయితే బ్రీఫ్గా వాచ్ చేయండి, సింపుల్గా లాంచ్ చేయొచ్చు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఈ టెక్స్ట్ ఈ మొత్తం కోడ్ అంతా మీకు ఆల్రెడీ తెలుసు కదా, ముందు వీడియో చూసింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ హెడ్ ట్యాగ్తో మొదలు పెట్టాలి. సో హెడ్ ట్యాగ్లో మనం మెయిన్గా ఇవ్వాల్సింది ఏంటంటే టైటిల్. సో టైటిల్ ట్యాగ్ ఏమని ఇస్తానంటే మై ఫేవరెట్ కోడ్స్ అని ఇస్తాను నేను. సో టైటిల్ ట్యాగ్ అంటే ఏంటో తెలుసు కదా, ముందుగా మన వీడియోస్ చూసినా చూడకపోయినా ప్రతి వీడియోలో నేను చెప్తాను. టైటిల్ ట్యాగ్ అనేది మనకి వెబ్ పేజ్లో హెడ్ టాప్లో కనబడుతుంది. సో ఇక్కడ చూసారు కదా ఫేవరెట్ కోడ్స్ HTML అని, ఇక్కడ ఫేవరెట్ కోడ్స్ అని. సో సేమ్ అలాగే ఈ పక్కన రెండు వెబ్ పేజెస్ అయితే పక్కనే పెట్టాను, నోట్ ప్యాడ్ అలాగే క్రోమ్. ఇది ఆల్రెడీ మనం రన్ చేసిన కోడ్. సో మీకు ఎగ్జాంపుల్ కింద ఉంటుందని నేను ఇక్కడైతే పెట్టాను. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే బ్రీఫ్గా అర్థమవుతుంది. సో ఈ ఫేవరెట్ కోడ్స్ అనేది ఈ హెడ్తో ఈక్వల్ అనమాట. సో ఆ హెడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ట్యాగ్ అయితే క్లోజ్ చేసేయాలి, టైటిల్ క్లోజ్ చేస్తాం. సో ఇప్పుడు హెడ్ కూడా క్లోజ్ చేసేస్తున్నాం. సో హెడ్ కూడా క్లోజ్ చేసిన తర్వాత హెడ్డింగ్ H1లో ఏమి ఇస్తామంటే మై ఫేవరెట్ కోడ్స్ అని ఇస్తాను నేను. మై ఫేవరెట్ కోడ్స్. సో మై ఫేవరెట్ కోడ్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మెటా చార్ట్ సెట్ ఈక్వల్స్ టు UTF-8 అని ఇస్తే ఏ ఎమోజెస్ అయినా ఎలాంటివైనా సరే కోడ్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను, Ctrl+V అని. సో ఇలా పేస్ట్ చేయడం వల్ల మనం ముందు ఆ కోడ్ ఇచ్చాం కాబట్టి సో ఇక్కడ కూడా రన్ అవుతుంది. సో ఆఫ్టర్ దిస్ మనమైతే హెడ్డింగ్ 2లోకి వెళ్ళిపోదాం. హెడ్డింగ్ 2లో వచ్చేసరికి కోడ్ 1 అని ఇస్తాను. సో కోడ్ 1. సో హెడ్డింగ్ 2లో కోడ్ 1 అయితే మనం ఇన్పుట్ చేసేసాం. సో కోడ్ 1 వచ్చేసరికి మనం నార్మల్గా బ్లాక్ కోడ్ ట్యాగ్ యూజ్ చేద్దాం. సో బ్లాక్ కోడ్ ట్యాగ్ ఏంటంటే బ్లాక్ కోడ్ ట్యాగ్ అనేది మనం ఎలా కోడ్ ఇచ్చినా సరే మొత్తం ఈ వెబ్ పేజ్లో సెంటర్ని తీసుకొని మనకు ఆ కోడ్ని సెంటర్ బ్లాక్లో ఇస్తుంది, కొటేషన్స్ లాగా. సో చాలా బాగా ఇస్తుంది. సో ఏ కాన్ఫిడెంట్ గాయ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఏ లాజికల్ గా అని ఇస్తాను నేను. సో ఏ కాన్ఫిడెంట్ గా ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఏ లాజికల్ గా అని చెప్పి కోడ్ అయితే రన్ చేసి బ్లాక్ కోడ్ ఎలిమెంట్ అయితే క్లోజ్ చేసేద్దాం. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో ఈ కోడ్ యొక్క యూజ్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్యాజువల్ పారాగ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. బట్ కోడ్ 1లో ఇలా బ్లాక్ కోడ్ ట్యాగ్ ఇవ్వడం వల్ల ఇలా సపరేట్గా సెంటర్లో యూనిక్ వేలో వస్తుంది. సో ఇక్కడ దీని తర్వాత మనం సైట్ ట్యాగ్ అయితే ఇస్తాం. సో ఇక్కడ సైట్ అని ఇచ్చి సో ఇక్కడ పారా పి సైట్ ట్యాగ్ అయితే ఓపెన్ చేస్తాను నేను. సో ఈ సైట్ ట్యాగ్ ఓపెన్ చేసి ఈ సైట్లో మనం ఏం కావాలో అది ఇస్తే ఇలా ఒక ఆథర్ని కానీ ఆర్టికల్స్ కానీ ఏమైనా మనం చూపించుకోవడానికి సో ఇలా చేస్తాం. ఏమైనా సాంగ్స్ కింద ఒక ఎటాలిక్ వేలో చూపించాలి అంటే ఇది ఫార్మాట్. సో ఇక్కడ నేను ఎలన్ కాయన్ ఇస్తాను. సో ఎలన్ కాయన్ ఇచ్చి ఈ సైట్ ట్యాగ్ అయితే క్లోజ్ చేస్తా. సో సైట్ ట్యాగ్ అయితే క్లోజ్ చేసి ఆఫ్టర్ దట్ పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తా. సో ఇక్కడతో బ్లాక్ కోడ్ అనేది ఎలా యూజ్ చేయాలి అని మీకైతే యూజ్ అవుతుంది. సో బ్లాక్ కోడ్ టు సైట్. సో దీని తర్వాత హెడ్డింగ్ 2లోకి వెళ్దాం. మళ్ళీ ఇంకో హెడ్డింగ్ 2 ఇచ్చి కోడ్ 2 అని ఇస్తాను. సో కోడ్ 2 మళ్ళీ హెడ్డింగ్ ట్యాగ్ H2 అయితే క్లోజ్ చేసేద్దాం. కోడ్ 2లోకి వచ్చేసరికి నేను పారాతో మొదలు పెడతాను. సో ఇక్కడ పారాగ్రాఫ్లో myself I am మౌలి అని ఇస్తాను. myself I am మౌలి అని ఇచ్చి ఇక్కడ క్యూ ట్యాగ్ ఇస్తాను. సో క్యూ ట్యాగ్ వల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ క్యాజువల్గా బ్లాక్ కోడ్ ఇవ్వడం వల్ల సెంటర్లో వస్తుంది. బట్ ఇక్కడ మనం కొటేషన్స్ అయితే మనమే ఇచ్చుకున్నాం. బట్ ఇక్కడ క్యూ ట్యాగ్ ఇవ్వడం వల్ల కొటేషన్స్ అదే వచ్చేస్తుంది. సో మౌలి సబ్స్క్రైబ్ అని ఇచ్చాను. మౌలి సబ్స్క్రైబ్ అని ఇచ్చి ఈ క్యూ ట్యాగ్ అనేది సింపుల్గా క్లోజ్ చేసేసా. క్లోజ్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే క్యాజువల్ పారాగ్రాఫ్ ఇవ్వడం వల్ల ఒక పారా ఇచ్చి ఆఫ్టర్ పారా ఈ ఇచ్చిన కొటేషన్స్లో ఏదైనా ఇచ్చామో ఆ లైన్కి కొటేషన్స్ అయితే యాడ్ అవుతాయి. సో దానివల్ల బెనిఫిట్ ఇది. సో ఇది అయిపోయిన తర్వాత H2 ట్యాగ్లోనే మనం కోడ్ 3 అని ఇస్తాం. సో కోడ్ 3 వచ్చేసరికి H3 ట్యాగ్. సో హెడ్డింగ్ 2 ఇస్తాను. సో హెడ్డింగ్ 2లో వచ్చేసరికి ఇక్కడ ముందంతా ఇలా వాడాం. బట్ H3లో మాత్రం నేనైతే బ్లాక్ కోడ్ సైట్ యూజ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి BLOCKQOTE.
సో బ్లాక్ కోడ్ సైట్ ఈక్వల్స్ టు ఇక్కడ సైట్ ట్యాగ్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు సైట్ అంటే ఇంకొక అనదర్ రిసోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ రన్ చేసిన కోడ్ ఇది. సో ఇక్కడ సైట్ ఈక్వల్స్ టు ఇక్కడ హెచ్టిటిపిఎస్ అని లింక్ ఉంది కదా. సో ఈ రిసోర్స్ అనేది ఏం చేస్తుందంటే, ఈ బ్లాక్ కోడ్ సైట్లో మనం ఇది ఇన్పుట్ చేసినా సరే మనకు అవుట్పుట్లో మాత్రం క్యాజువల్గానే చూపిస్తుంది. బట్ బ్రౌజర్లో ఎందులో అయినా సరే మన కోడ్ రన్ చేసేటప్పుడు మెటాలో కూడా ఎవరికైనా సరే ఈజీగా కోడర్స్కి అర్థమవుతుంది. ఓకే, ఈ బ్లాక్ కోడ్ ఈ కొటేషన్ అనేది అవతల అనదర్ లింక్ నుంచి మనం తీసుకున్నాం అని చెప్పి ఎవరైనా సరే అర్థం చేసుకోగలరు. బట్ ఇది ఏంటంటే నార్మల్గా బయటికి కనిపించదు, క్యాజువల్ కొటేషన్ లాగే ఉంటుంది తప్ప ఎవరికి కనబడదు అనమాట. సో బ్లాక్ కోడ్ సైట్ అయితే ఇచ్చేసాం కదా. సో సైట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు బ్లాక్ కోడ్ సైట్లో ఇందులో చూసిన కొటేషన్ ఏదైనా మనం రాయొచ్చు. ఏ మ్యాన్ ఈస్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఏ మ్యాన్ ఈస్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్ అని నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత బ్లాక్ కోడ్ అయితే క్లోజ్ చేసేసాం. సో బ్లాక్ కోడ్ క్లోజ్ చేసేసి కిందకు వచ్చిన తర్వాత మనం అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఏం క్లోజ్ చేయాలి, బాడీ క్లోజ్ చేసాం. ఆ తర్వాత HTML కూడా క్లోజ్ చేసాం. సో ఇది Ctrl+S సేవ్ చేసేసి, సో దీన్ని సేవ్ చేసి మన ఫైల్స్లోకి వెళ్ళిపోయి డెమో ఉంటుంది కదా. సో డెమో ఫైల్ అయితే ఓపెన్ చేశాను. సో మీరు చూస్తున్నారు కదా అవుట్పుట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో చూడండి, మనం ఇచ్చింది అయితే ఇదే. మనం డెమోలో ఇచ్చాం కదా. సో మై ఫేవరెట్ కోడ్స్ అని. సో మై ఫేవరెట్ కోడ్స్ వచ్చేసింది. ఆఫ్టర్ దట్ కోడ్ 1లో కాన్ఫిడెంట్ గా ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ లాజికల్ గా. సో ఈ కోడ్ 1లో ఎలా ఎందుకు వచ్చింది అంటే, మీరు ఇక్కడ చూసారు కదా. సో ఇక్కడ మనం బ్లాక్ కోడ్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల వెబ్ పేజ్ లో కరెక్ట్ గా సెంటర్ లో అలైన్ అయినట్టు కోడ్స్ తో పాటు ఇన్సర్ట్ అయ్యి వస్తుంది. సో దాని తర్వాత ఎలన్ క్లే. సో ఎలన్ క్లే అనేది ఏంటంటే, ఇక్కడ మనం ఇచ్చాం కదా బ్లాక్ కోడ్ సైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలన్ క్లే అని. సో వెయిట్ ఒక్కసారి, పారాగ్రాఫ్ సైట్ అలైన్ క్లే అనేది చిన్నది మిస్టేక్ అయింది ఎక్కడో. సో కోడ్ లో చూద్దాం. ఓకే, పారాగ్రాఫ్ లో సైట్ కి సపరేట్ గా ఇవ్వాలి. మనం ఇక్కడైతే ఎర్రర్ చేసాం. సో ఎర్రర్స్ చేయడంలో తప్పేమీ లేదు, అప్పుడప్పుడు ఎర్రర్స్ అవుతూ ఉంటాయి. సో పారాగ్రాఫ్ సైట్ ఈక్వల్స్ టు అలైన్ క్లే. Ctrl+S సేవ్ చేసి మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వచ్చింది కదా, మీరే చూస్తున్నారు కదా ఆథర్ అనేది. సో కోడ్ 1లో వచ్చేసరికి ఎలా జరిగింది బ్లాక్ కోడ్ ఎలిమెంట్ వల్ల. దాని తర్వాత అలైన్ క్లే ఏదైనా బుక్స్ ఆర్టికల్స్ ఏదైనా పేరా రాసిన తర్వాత ఎవరు రాసారని ఇండికేట్ చేయడానికి ఇలా అలైన్ క్లే అనేది ఇలా సైట్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. ఆఫ్టర్ దట్ మళ్ళీ బ్లాక్ కోడ్లో కొటేషన్స్ వాడి ఆ కొటేషన్స్ ట్యాగ్ యూజ్ చేసి ఎలా ఇచ్చేయాలో ఇంకో ఎగ్జాంపుల్ చూపించాను. దాని తర్వాత ఓన్లీ బ్లాక్ కోడ్ సైట్ ఎలిమెంట్లో యూజ్ చేస్తే, సో ఇక్కడ సైట్ అనేది నేను ఇండికేట్ చేశాను, బట్ ఇక్కడ మనకు చూపించదు. ఈ సైట్ ఎలిమెంట్ అనేది మనకు చూపించదు. ఇక్కడ Q3లో మెయిన్ ఏంటంటే, Q3లో సైట్ అనేది చూపించదు అసలు. సో అందుకే వెబ్ లో మనకి అది ఆల్రెడీ ఇంపోర్ట్ అయి ఉంటుంది. సో అనదర్ రిసోర్స్ తీసుకున్నాం అని చెప్పి ఖచ్చితంగా తెలుస్తుంది.